अब टुडे इंडिया न्यूज़ అండ్ ఎంటర్టైన్మెంట్ కి స్వాగతం. నేను మొహమ్మద్ అబ్దుల్ బార్. ఈ రోజు బోరాబండ డివిజన్ లో ప్రచారం మంత్రి సీతక్క గారు మరి క్యాండిడేట్ నవీన్ గారు ప్రచారంలో ఉన్నారు. మినిస్టర్ సీతక్క గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రచారం బ్రహ్మాండంగా జరుగుతుంది. ప్రతి ఇల్లు చేకూర్తే ఎందుకంటే మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే మహిళలకు వడ్డీ లేని రుణాలు వస్తున్నాయి, సన్న బియ్యం వస్తున్నాయి, రేషన్ కార్డు ఇచ్చిరు, ఇందిరా మిల్లులు వచ్చినాయి, కరెంటు ఫ్రీ వస్తుంది, గ్యాస్ 500కి వస్తుంది. ఇవన్నీ వాటితో పాటు ఇవాళ నవీన్ యాదవ్ గారు గెలవక ముందునే 150 కోట్లతోటి జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో డెవలప్మెంట్ చేయడం జరిగింది. బోర్బండలో ఇప్పటికే నవీన్ గారి ఆధ్వర్యంలో 25 కోట్లు ఇచ్చి గల్లీలలో ఏం సమస్యలు అవన్నీ కూడా పరిష్కరించడం జరిగింది. మాటలు కాదు, చేతలలో చేసి చూపిస్తున్నాం. కాబట్టి ప్రజలందరూ కూడా ఖచ్చితంగా ఈసారి నవీన్ యాదవ్ చేకూర్తును గెలిపియాలనే సంకల్పంతో మేడం ప్రజలు కొంచెం అది మహాలక్ష్మి స్కీమ్ రాలేదు అని కొంచెం వాళ్ళు ఉన్నారు. అందుకోసం ఆ స్కీమ్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు? మహాలక్ష్మిలో మేము గ్యారంటీలలో ఒక 2 మిగిలినాయి. అవి 2 కూడా తొందరలోనే ఇస్తాం. గత ప్రభుత్వము ఆడవాళ్ళు కూడా పెట్టుకున్న పైసల్ని కూడా దోసుకొని పోయిన అభయహస్తం 1800 కోట్లు. అదే కాకుండా పావుల వడ్డీ కూడా ఇవ్వకుండా 3000 కోట్లు గత ప్రభుత్వం బీఆర్ఎస్ వాళ్ళు ఎగ్గొట్టిపోయారు. ఈ రోజు వడ్డీ లేకుండా రుణాలు ఇస్తున్నాం, మహిళా సంఘాలను ప్రోత్సహిస్తున్నాము. అదే కాకుండా ఇంకా 2 స్కీమ్స్ ఏవైతున్నాయో అవి కూడా మా ప్రభుత్వం తప్పకుండా అమలు చేస్తుంది. మేడం ప్రజల స్పందన? ప్రజలు బ్రహ్మరథం పడతా ఉన్నారు, చూస్తారు, ఎక్కడ నెగిటివ్ లేదు. థ్యాంక్ యూ మేడం.